వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్వల్ ఫ్యాన్స్ కోసం చాలా బిగ్ అప్డేట్సే బయటకు వచ్చాయి. అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. న్యూ ఐరన్ మ్యాన్ గురించి బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి అండ్ సీక్రెట్ వార్స్ అండ్ ఎక్స్మెన్ ఫ్యూచర్లో వచ్చే మూవీస్ గురించి ఇలా చాలా బిగ్ అప్డేట్స్ ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా గట్టిగా మ్యాటర్లకు వెళ్ళిపోదాం. అండ్ ఈ అప్డేట్స్లో ఫస్ట్ వన్ చూసుకుంటే ఈ అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ గురించి. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 అవర్స్లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కలిపి 500 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇది డిజ్నీ హిస్టరీలోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ట్రైలర్స్లో ఒకటి. అలాగే ఎంసీలోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ట్రైలర్స్లో టాప్ 1లో ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇప్పుడు అందరి చూపు శాండియాగో కామికాన్ ఈవెంట్లో హాల్ హెచ్ ప్యానల్ మీదే ఉంది. ఇప్పటికే అక్కడ అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన సెట్స్ అండ్ లోగోస్, కాస్ట్యూమ్స్ రివీల్ చేశారు. అందులో ముఖ్యంగా శాంటినల్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాయి. అలాగే లాట్వియన్స్ విచెస్ కూడా సినిమాలో ఉంటారని కన్ఫర్మ్ చేశారు. అంటే దీంతో పాటు ఫ్యాంటాస్టిక్ 4లో పోస్ట్ క్రెడిట్ సీన్ లో కనిపించిన వ్యక్తి నిజంగా డాక్టర్ డూమ్ కాదనే తీరి ఇంకా స్ట్రాంగ్ అయింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే కెవిన్ ఫేజ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూసెస్ ని కన్ఫర్మ్ చేశారు. అవెంజర్స్ డూమ్స్డే మరియు సీక్రెట్ వార్స్ కామిక్స్ లోని టైమ్ రన్స్ అవుట్ మరియు సీక్రెట్ వార్ స్టోరీ లైన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారంట. అలాగే సీక్రెట్ వార్స్ 2 పార్ట్స్ గా రావడం లేదు, అది సింగిల్ మూవీగానే రిలీజ్ అవుతుంది. సీక్రెట్ వార్స్ తర్వాత ఎంసీయూకి ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వబోతున్నారు. అంటే కొత్త ఆడియన్స్ కూడా ఇప్పటి నుంచే ఎంసీయూని ఈజీగా ఫాలో అవ్వచ్చు. అంతేకాదు తర్వాత వచ్చే మెయిన్ ఫోకస్ మస్ట్ అండ్ సాగా అండ్ ఎక్స్మెన్ మీద ఉంటుంది. కెవిన్ ఫేజ్ చెప్పిన ప్రకారం ఎంసీయూకి సంబంధించిన ప్లాన్స్ ఇప్పటికే 2042 వరకు సిద్ధంగా ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇప్పుడే చాలా మందిని ఎగ్జైట్ చేస్తున్న అప్డేట్. రిపోర్ట్స్ ప్రకారం ఆర్మర్ వార్ ప్రాజెక్ట్ ని పూర్తిగా రీవర్క్ చేస్తున్నారంట. అండ్ తర్వాత సీక్రెట్ వార్స్ తర్వాత వచ్చే కొత్త యూనివర్స్ లో న్యూ ఐరన్ మ్యాన్ ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందంట. అంటే రాబర్ట్ జూనియర్ తర్వాత ఎంసీయూకి కొత్త ఐరన్ మ్యాన్ వచ్చే రోజులు దగ్గర పడ్డాయని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్కోర్ వెర్షన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రూమర్స్ ప్రకారం ఇందులో 7 to 10 minutes కొత్త ఫుటేజ్ ఉంటుందంట. అలాగే చివరిలో ఒక కొత్త సీన్ ద్వారా అవెంజర్స్ డూమ్స్డే కి డైరెక్ట్ కనెక్షన్ చూపించబోతున్నారని టాక్. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కోసం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ నుంచి ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ డెస్టిన్ డానియల్స్ చెప్పిన ప్రకారం సినిమాలో శాడేసింగ్ క్యారెక్టర్ చాలా పెద్ద మిస్టరీ అంట. అలాగే టామ్ హాలండ్ కూడా జీన్ గ్రే కాదని చెప్పడంతో ఫ్యాన్స్ లో మళ్ళీ కొత్త థియరీస్ మొదలయ్యాయి. కెవిన్ ఫేజ్ మరోసారి కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటంటే ఫ్యూచర్ లో మైల్స్ మోరల్స్ లైవ్ యాక్షన్ మూవీస్ తీసుకురావాలనే ప్లాన్స్ మార్వల్ దగ్గర ఉన్నాయంట. అండ్ లాస్ట్ లో క్విక్ అప్డేట్స్ విషయానికి వస్తే రామాయణ మూవీని వరల్డ్ వైడ్ గా సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతుందంట. అండ్ తర్వాత డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సెట్ నుంచి కొత్త ఫోటో బయటకు వచ్చింది. క్లే ఫేస్ కొత్త ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ తర్వాత డెడ్పుల్ 4 పై మార్వెల్ స్టూడియోస్ వర్క్ స్టార్ట్ చేసిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ తర్వాత ఎక్స్ట్రాక్షన్ 3 మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంట. ఇవే ఈ రోజు టాప్ 10 మార్వెల్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సూపర్ అప్డేటెడ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.